నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆల్ ఇండియా సర్వీసెస్కు అసలు ఎవరు అర్హులు, ఏ అర్హత ఉంటే దానికి సెలెక్ట్ అవుతారు, వికలాంగులు దానికి అర్హులు అవుతారా కాదా? ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. అసలు దేని గురించి మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకని చర్చ పక్కదారి పడుతోంది? మనతో పాటుగా ఉన్నారు ఫార్మర్ బ్యూరోక్రాట్ అండ్ ఫౌండర్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ గారు. హలో సార్, నమస్తే. నమస్తే కవిత. సార్, ఎలా ఉన్నారు? సార్, వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ రియాక్షన్ అండ్ రిప్లై. సార్, ఎలా ఉంటుంది ఏంటి? మొత్తం అంతా చర్చ పక్కదారి పెట్టినట్టు కనిపిస్తోంది సార్. అసలు యాక్చువల్గా ఆల్ ఇండియా సర్వీసెస్కి ఎవరు సెలెక్ట్ అవుతారు, వికలాంగులను దానికి కన్సిడర్ చేయాలా వద్దా, ఈ చర్చ అంతా పక్కదారి పట్టిపోతుంది. అసలు స్టార్ట్ అయిందేమో ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని ఒక అమ్మాయి వచ్చింది, ట్రైనీ ఐఏఎస్గా సెలెక్ట్ అయింది అనేది. ఎలా చూస్తున్నారు సార్ మొత్తం ఈ ఎంటైర్ ఎపిసోడ్ని మీరు? ముందు ఫేక్ సర్టిఫికేట్ పొందిన వాళ్ళని ఖచ్చితంగా తొలగించాలి, దాంతోపాటు నేరారోపణ చేసి శిక్షించాలి. ఎందుకంటే సదుద్దేశంతో మన పార్లమెంటు కానీ చట్టసభలు కానీ అణగారిన వర్గాలకు ఇచ్చిన కోటాని అక్రమంగా పొందితే నష్టం ఎవరికి? నిరుపేదలకి. సమాజంలో ఏమవుతుంది? నమ్మకం పోతుంది పూర్తిగా. అంచేత అలా మోసానికి పాల్పడ్డ వాళ్ళని నా ఉద్యోగం నుంచి గ్యారంటీకి తీసేది, దానిలో అనుమానం లేనే లేదు. అంతకుమించి కఠినంగా శిక్షించాలి. ఈ ధోరణులు ఎందుకు పెరిగిపోతున్నాయంటే ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు గతంలో ప్రభుత్వాలు సరిగ్గా స్పందించాలి. మేము ఐఏఎస్లో చేరిన కొత్తలో మా తర్వాత బ్యాచ్ ఒక బీహార్ అధికారి ఒక ఆయన తన తోటి మహిళా అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించి తుపాకీతో బెదిరించాడు. ఆనాడు నేషనల్ అకాడమిక్ డైరెక్టర్గా ఉన్న పిఎస్ అప్పు గారిని బీహార్ కాడల అధికారి చాలా సమర్థుడు, నిజాయితీపరుడు, నిర్భీతి గలవాడని మేమంతా చాలా గౌరవించి ప్రేమించే మనిషి ఆయన విచారణ జరిపి ఇతరు సర్వీస్కి అర్హుడు కాదు, ప్రొబేషన్లో ఉన్నాం కాబట్టి ఇంక వేరే సర్టిఫికేట్ అక్కర్లేదు, అతను తొలగించాలని చెప్పని ప్రభుత్వానికి సిఫారసు చేస్తే అప్పుడు గియాని జైల్ సింగ్ గారు హోంమంత్రి, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి. ఏదో రాజకీయ ఒత్తిళ్ల వల్ల వాళ్ళు అబ్బే కాదు, ఈ కేసులో మనం క్షమించి వదిలేయచ్చు అని చెప్పని కొనసాగించారు. ఇలాంటి తప్పిదాలు చేసేసరికి ఏమైందంటే ఎన్ని తప్పులు చేసినా కూడా ప్రభుత్వంలో మాకు శిక్ష పడదు. అట్లాగే ఎంత తప్పులు చేసి మోసం చేసినా గవర్నమెంట్లోకి ఎంటర్ అయితే అంతే, మాకు పర్లేదు అన్న భావం కలిగింది. కాబట్టి దాని నుంచి బయటపడాలి. ఇప్పుడు మనం చాలా కఠినంగా ఉద్యోగం తీసేయడమే కాకుండా ఖచ్చితంగా సెలక్షన్ రద్దు చేయాలి. పూర్తి అధికారం ఉంది, బాధ్యత ఉంది ప్రభుత్వానికి. దాంతోపాటు నేరాలు ఆరోపించి ఛార్జెస్ ఫ్రేమ్ చేసి శిక్ష వేయాలి. క్రిమినల్ కేసులో నిరూపించి శిక్ష వేయాలి. దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చినందుకు వాళ్ళకి, సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకి, దానికి ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళకి. అప్పుడు ఏమవుతుందంటే నిజంగా ఏ వర్గాల కోసం మనం ఈ రిజర్వేషన్లు ఏర్పాటు చేశామో అర్హత గల వాళ్ళకి అందే ఏర్పాటు జరుగుతుంది. అలా లేకపోతే దేశంలో యూపీఎస్సీ మీద కాస్త నమ్మకం ఉంది, ఇంకా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద నమ్మకం చాలా మేర తగ్గిపోయింది. చాలా రాష్ట్రాలు, ఎన్నో రాష్ట్రాల్లో, నేను రాష్ట్రాల పేర్లు చెప్పను, అవినీతి సరే చాలా చోట్ల ఆరోపణలు ఉన్నాయి. అవినీతి పక్కన పెట్టిన అసమర్థత ఊహించినంత ఉన్నది పబ్లిక్ సర్వీస్ కమిషన్లో. ఒకానొక పరీక్షలో నేను స్వయంగా గమనించాను. కొందరు లెక్చరర్లు ఎంపిక చేస్తున్నప్పుడు వాళ్ళ కీ ఒకటి ఉంటుంది, క్వశ్చన్ పేపర్కి కీ ఉంటుంది. 53 తప్పులు ఆ కీలో ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి సెలక్షన్ చేశారు. మార్క్స్ వేయాల్సింది దాన్ని పెట్టి. అసలు ఎంత ఊహించడానికి సాధ్యంగా అందది. కాబట్టి రాష్ట్రాల్లో ఇంత ఉన్న పరిస్థితుల్లో యూపీఎస్సీ చాలా అత్యున్నత ప్రమాణాలతో సిఫారసులకి, అవినీతికి లొంగకుండా క్రమబద్ధంగా సమయపాలన పాటిస్తూ ప్రతి సంవత్సరం ఒక టెన్షన్గా టైం టేబుల్ దాని ప్రకారం చేస్తూ, మరి ఎన్ని ఒత్తిళ్ళు ఉంటే మనం ఊహించగలం. ఈ దేశంలో ఐఏఎస్లో చేరడం అంటే అది వర్గం అని చెప్పిన భావం, పిచ్చి ఆలోచన మన దేశంలో ఉంది. వాటికి ఏమి నమ్మకుండా అద్భుతంగా చేస్తున్నారు. కానీ ఇలాంటి సంఘటనలు ఏమిటంటే నమ్మకం పోతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం 13 లక్షల మంది పోటీ పడ్డారు నేను విన్నంత వరకు. ఇది ఈ పోటీ పరీక్షలకి జాతీయ స్థాయిలో సర్వీసులకు 800 మంది 900 మందిని సెలెక్ట్ చేస్తారు. 13 లక్షల మంది ఒక 6-7 లక్షల మంది ఎగ్జామినేషన్కి కూర్చుంటారు. ఒక 12-13 వేల మంది మెయిన్ ఎగ్జామినేషన్కి పెడతారు ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత. ఒక 3,000 మంది 2,500 మందో ఇంటర్వ్యూకి పెడతారు. ఈ తతంగం మొత్తాన్ని అద్భుతంగా సకాలంలో పూర్తి చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందించి ఊరికే ఏదో కాలయాపన చేయకుండా
వాళ్ళ ఉద్యోగం నుంచి తీసేయాలి, కఠిన శిక్షలు వేయాలి, ఒక బలమైన సంకేతాన్ని ప్రభుత్వం అందించాలి సమాజానికి. ఇక అర్హత అంటే ప్రత్యేకంగా యూపీఎస్సీకి అదనపు అర్హతలు ఏం లేవు. ఒక గ్రాడ్యుయేషన్ చాలు, చాలామందికి తెలుసో లేదో. ఒక గ్రాడ్యుయేషన్ చాలు. వయసు అర్హత ఒకటి ఉంది, మినిమం ఎంత ఏజ్ అని, మ్యాక్సిమం ఎంత ఏజ్ అని చెప్పని. పూర్వమేమో ఐసీఎస్ ఆ కాలంలో 21 ఏళ్ళకే అయిపోయేది ఐసీఎస్ ఎంపిక. అందుకని భారతీయులు చాలా కష్టంగా ఉండేది. ఇండియా నుంచి ఆనాడు అక్కడి దాకా వెళ్ళడం, బ్రిటన్కి వెళ్ళి 21 లోపల అక్కడ పోటీ పరీక్షల్లో కూర్చుని పోటీ రావడం చాలా కష్టం ఉండేది. తర్వాత మన వాళ్ళు నేర్చుకున్నారు అక్కడికి వెళ్ళి చేయడం అని చెప్పాను. ఆనాడు ఐసీఎస్ అని చెప్పంటే ప్రపంచంలో అత్యధిక జీతం ఉన్న ఉద్యోగం. కాబట్టి బ్రిటన్లో మధ్యతరగతి వర్గాలకి, పేద వర్గాలకి ఇండియా పోయి ఐసీఎస్లో చేరడం అంటే చాలా గొప్ప విషయం. అది వాళ్ళ జీవితాలు మరి గొప్ప జీతాలు వస్తాయి, గొప్ప అధికారం చెలాయించవచ్చు నల్ల జాతి వాళ్ళ మీద, లేకపోతే గోధుమ రంగు జాతి వాళ్ళ మీద. జాతి అహంకారం కొంత ఉంటుంది, మేము గొప్పవాళ్ళం అన్న భావన ఉంటుంది. మాంట్గోమరీ, ఫీల్డ్ మార్షల్ మాంట్గోమరీ, రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ నుంచి గొప్ప పేరు పొందినటువంటి ఆయన. మాంట్గోమరీ గురించి ఏం చెప్తారంటే, ఆయన ఐసీఎస్ పరీక్ష కూర్చున్నట్ట. ఆ రోజుల్లో 2-3 సెలెక్ట్ చేసేవాళ్ళు ఒక్కొక్క బ్యాచ్లో. ఓకే, ముగ్గురిని అనుకుంటే సెలెక్ట్ చేస్తే 4వ వాడటారు దానిలో సెలెక్ట్ కాల. అప్పుడు ఆమెలో చేరి ఆయన సుప్రసిద్ధుడైనాడు, ఫీల్డ్ మాస్టర్ అయినాడు. అంత ప్రతిష్ఠ ఉండేది ఐసీఎస్కి ఆ రోజుల్లో. అలాగే మన దేశం నుంచి మనకు తెలుసు, శ్రీనాథ్ బెనర్జీ కావచ్చు, లేకపోతే మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ సివిల్ సర్వీసెస్కి వెళ్ళారు. చాలామంది గొప్ప పేరు తెచ్చుకున్నారు అక్కడికి వెళ్ళి. సుభాష్ చంద్రబోస్ ముందుగానే రాజీనామా చేశారు చాలా అర్లీ దశలో. మనకి స్వతంత్రం వచ్చాక ఏమైందంటే, ఈ ఐఏఎస్, ఐపీఎస్, ఆల్ ఇండియా సర్వీసులు అంటే ఆ వలసకాలం నాటి వాసనల వల్ల ఇది చాలా గొప్ప అధికారం అని చెప్పిన గ్లామర్ విపరీతంగా వచ్చింది. అదే భావజాలం కంటిన్యూ అయింది. సమాజానికి ప్రజలకి సేవ అన్నదానికంటే అసలు ఐఏఎస్లో వచ్చేది ఇప్పటికి కూడా, ఇంకా ఇప్పుడు కొంచెం తగ్గిందేమో కానీ ఇప్పటికి కూడా ఐఏఎస్ అనగానే చాలా గొప్పది, చాలా అద్భుతమైనది, మనం పెత్తనం చేయొచ్చు, రాజుల్లాగా ఉండొచ్చు అన్న భావన మన సమాజంలో బాగా పాకిపోయింది. దాంతో ఏమవుతుంది, పిల్లలకి ఆసక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నా లేకపోయినా మరి పక్క వాళ్ళని చూసి కొంత ముచ్చటపడి కానీ, తల్లిదండ్రుల ప్రోద్బలం వల్ల కానీ ఐఏఎస్కి వెళ్ళటం అని చెప్పి అనేది ఒక ఉద్యమం అయిపోయింది. మీకు నిజంగా ప్రజాసేవ పట్ల ఆసక్తి ఉంటే, ప్రజాసేవ అంటే ఉమ్మడి లక్ష్యాలను సాధించడం, మీ వృత్తి, మీ సొంత జీవితమే కాకుండా సమాజంలో ఉమ్మడి హితాన్ని పెంచడం కోసం పరిపాలనని లక్ష్యంగా ఎంచుకోవటం, మార్గంగా ఎంచుకోవటం. దాని మీద మీరు ఆసక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీకు ఎంత తెలివితేటలున్నా, ఎంత చదువుకున్నా, కొంతమందికి యాప్టిట్యూడ్ లేదనుకోండి, ఆ రంగంలో ఏం చేయాలో మనకి పెద్ద లోతు లేదు, అంతగా ఆలోచించలేదు అనుకోండి, మీరు దాని బదులుకి వేరే చేసుకుంటే మీరు హైగా గౌరవప్రదంగా పథకాలు సమాజానికి మంచి చేయగలరు. కాబట్టి దాంతో నిమిత్తం లేకుండా, వ్యక్తి అభివృద్ధితో నిమిత్తం లేకుండా దీన్ని చాలా గొప్పగా చేశాం. ఐఏఎస్కి గొప్ప తెలివితేటలు అక్కర్లా, ఇంగిత జ్ఞానం కావాలా, తార్కిక దృక్పథం కావాలా, సమాజం అంటే మమకారం కావాలి, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే సంస్కృతి కావాలి, నిర్దిష్టమైన లక్ష్యాన్ని ప్రతిపాదించే దానికి నాయకత్వాన్ని ఇచ్చి వాటిని సాధించే నిర్భరతనం కావాలి. పరిపాలనకి ఎంత చదువుకున్నారు అన్న దానికంటే ఎంత ఈ విజ్ఞత ఉన్నది. ఉదాహరణకి జరగ వెంగళరావు గారు 8వ తరగతి చదువుకున్నారు నాకు తెలిసినంత వరకు, స్కూల్ కూడా పూర్తి చేసినట్లేరు ఆయన. కానీ వెంగళరావు గారిని మించిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చరిత్రలో ఎంతవరకు అవ్వలేరు. ఆ ఇంగిత జ్ఞానము, ఆ దూరదృష్టి, మరి ఒక టీంతో పనిచేయించేటువంటి చాతుర్యము, నిర్ణయాల్లో ఉన్నటువంటి స్పష్టత, సమయబద్ధంగా గట్టిగా పని చేయించటము, ఎవరికి ఏ రకంగా అధికారాలు బదిలీ చేసి వాళ్ళతో పనిచేయించుకోవాలో తెలియటము, అపారమైనటువంటి ఆయన చివరి దశ దాకా నాకు బాగా సన్నిహితులు. ఎంత తపనుండేది ఆయనలో. కాబట్టి ఎంత చదువుకున్నా దానికంటే సమాజంలో కొంతమందికి సహజమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అది రాజకీయంలో కావచ్చు, పరిపాలనలో కావచ్చు. పరిపాలన అంటే ఏమిటి, 100 మంది లేక 1000 మంది ఐఏఎస్ అనుకోండి, జిల్లా కలెక్టర్గా ఉంటే ఇప్పుడు చిన్న జిల్లాలని, పెద్ద జిల్లాలు ఉన్నప్పుడు 30,000 మంది సిబ్బంది ఉండేవాడు. కొన్ని శాఖల్లో 1,00,000 మంది, 2,00,000 మంది సిబ్బంది ఉంటారు. ఇంతమందిని ప్రేరేపించి వాళ్ళ శక్తిని ఉపయోగించి సమాజానికి మంచి ఫలితాలు సాధించాలి. అది మర్చిపోయినాం మనం. అంతా ఫైళ్ళు చూడడము, కాగితాల మీద సంతకాలు పెడితే తప్ప జనానికి ఏమవుతుంది, అవుట్కమ్ ఏమిటి, పర్యవసానం ఏంటి, ఫలితం ఏంటి అన్నది చాలా కొద్దిమందే చేయగలుగుతున్నారు. అందువల్ల మన చర్చ అంతా కూడా మీరు ఇందాక అన్నారు, ఈ చర్చ అంతా ఎవరు చేరతారు దాని మీద ఉంది. నేను దాని గురించి తర్వాత ఆలోచిద్దాను, నాకు అసలు ముఖ్యం కానే కాదు. ఎవరు చేరితే మనకేం కావాలా, ఈ దేశంలో చేరే వాళ్ళకి ఏమైనా కొరత ఉందా, ఆ పదవులకి ఏమన్నా పోటీ లేకుండా ఉందా, ఐఏఎస్ ఖాళీలను మీరు రండి ఏమన్నా కోరుతున్నారా, 100 పోస్టులు ఉంటే 1,00,000 మంది వెళ్తున్నారు మీరు. కానీ మనం చూడాల్సింది ఒక సమాజంగా ఎవరు వచ్చారని కాదు,
ప్రజలకి ఏమైంది దానివల్ల అని చెప్పాను. అక్కడ చూస్తే కవిత చాలా బాధాకరం నా దృష్టిలో. ఈ మాటలు బాధతో చెప్తున్నాను. ఐఏఎస్లో అధికారులు అద్భుతమైన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. సమర్థులైన నిజాయితీపరులు ఉన్నారు, మంచి ఫలితాలు తెచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్తాను. నిన్ననే నేను టీవీలో చూస్తున్నప్పుడు సోమనాథన్ మన ఆర్థిక కార్యదర్శి ఎంత అద్భుతంగా, ఎంత లోతుగా, ఎంత విశదీకరించి విషయాల్ని, కీలకమైన ఆర్థిక అంశాల విషయంలో ఎందుకని ఏ నిర్ణయం ఎలా తీసుకోవాల్సి వచ్చింది, దానివల్ల ఆధారాలు ఏమిటి, దాని లక్ష్యం ఏమిటి, తర్కం ఏంటని చెప్పి ఎంత చక్కగా చెప్పారు. అంటే ఒక సమర్థమైన అధికారి ఎట్లా ఉంటాడో ఆయన చూపెట్టాడు ఉదాహరణకి. అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళు సంఖ్య చాలా తక్కువ. 3 లక్షణాలు మీరు తీసుకున్నట్టయితే పరిపాలనలో కనీసం ఈ 3 లక్షణాలు కావాలి. సామర్థ్యం, ఒక లక్ష్యం ఇస్తే ఆ లక్ష్యాన్ని సాధించే నేర్పరితనం, సామర్థ్యం లేకపోతే ఐఏఎస్ ఎందుకు తగలబెట్టినా. 2 నిజాయితీ. ప్రజాజీవనంలో నిజాయితీ లేకపోతే, సొంత లాభం కోసం అధికారం దుర్వినియోగం చేస్తే, అవినీతికి పాల్పడితే ఇక అంతకంటే నేరం ఏమవుతుంది. 3 చిత్తశుద్ధి. మొదటి 2 అవసరం, అవి ఉన్నా చాలు. ఈ ప్రజలంటే మమకారం కావాలి, వీళ్ళ జీవితాలు బాగుపడాలి. మనం చేసే పని వల్ల, ప్రభుత్వ విధానాల వల్ల, ప్రజలు ఇచ్చిన డబ్బుల వల్ల ప్రజల జీవితాలు నిర్దిష్టమైన రీతిలో ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా, విధానాలకు అనుగుణంగా బాగుపడాలి. దానికోసం తపన. ఈ 3 లేకపోతే వాళ్ళ వల్ల ఫలితాలు పెద్దగా రావు. ఊరికే వాళ్ళ దర్పం కనిపిస్తుంది, వాళ్ళ అధికారం కనిపిస్తుంది. ఈ 3 రీత్యా మనం లెక్కేస్తే దురదృష్టవశాత్తు చాలా కొద్ది మందే 3కి మనకు పనికొచ్చేవాళ్ళు తయారవుతున్నారు. ఐఏఎస్లో చేరేటప్పుడేమో నిజంగా చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు వస్తున్నారు. పూర్వం కంటే ఇంకా గొప్ప వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే పూర్వం ఇంతగా టెక్నాలజికల్ సోఫిస్టికేషన్ ఉండేది కాదు దేశంలో. సాంకేతిక నైపుణ్యం కానీ, లేకపోతే మరి వివిధ రంగాల్లో ప్రతిభా పాఠవాలు కానీ అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు విద్య అధ్వాన్నంగా ఉన్నా కూడా దేశంలో అత్యున్నత స్థాయిలో మన ఐఐటీలు కానీ, లేకపోతే మెడికల్ కాలేజెస్ కొన్ని కానీ, మరికొన్ని కానీ బాగా ప్రపంచ స్థాయిలో ప్రమాణాలు ఉన్న వాళ్ళు మాత్రం అక్కడ చేరగలుగుతున్నారు. వాళ్ళే చాలామంది సెలెక్ట్ అవుతున్నారు. మీరు ఐఏఎస్లో ఎంపిక చూసినట్టయితే నాకు తెలిసిన వరకు 170-80 మంది ఐఐటి వాళ్ళు, లేకపోతే ఎన్ఐటి వాళ్ళు, ఐఐఎం వాళ్ళు, డాక్టర్లు. వీళ్ళు కూడా మంచి కాలేజీల నుంచి బాగా జీవితంలో ఏ రంగంలోనో కూడా బాగా రాణించగలిగే శక్తి ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ఎంపికలో ఎక్కడ సమస్య లేదు. ఎంపిక తర్వాత ఏం జరుగుతుందని చూస్తే చాలా కొద్ది సంవత్సరాల్లో చాలా ఎక్కువగా రాజీ పడుతున్నారు, అలసత్వానికి గురవుతున్నారు, అధికార దుర్వినియోగం చేస్తున్నారు, లాలూచి పడుతున్నారు, పదవులు ఉన్న వాళ్ళతో రాజుల నుంచి రాజభక్తి చూపెడుతున్నారు. సమాజానికి ప్రయోజనం కావాల్సినంత జరగడం లేదు. కాబట్టి మనం ఎవరు సెలెక్ట్ అవుతారు అన్న దానికంటే ఆ ప్రతిభ ఉన్న వాళ్ళు ఎవరు సెలెక్ట్ అయినా కూడా పర్వాలేదు. ఇంతమందిలో ఈ 100 మంది మరొక 100 మంది అనేది పెద్ద ముఖ్యం కాదు. కాకపోతే మనకు గ్లామర్ ఉంది కాబట్టి దానికోసం బోర్డు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, దానికోసం హడావిడి హంగామా. నా దగ్గరికి వస్తే నేను చెప్తుంటాను, ఎవరు సెలెక్ట్ అయితే నాకేం కావాలా, నువ్వైతే ఏం కావాలా, ఆమె అయితే ఏం కావాలా, ఇద్దరు ఒకటే కదా. నాకు ఈ దేశ పౌరుడిగా దీనికేం పోటీ లేకుండా లేదు కదా. నాకు కావాల్సింది మీరు ఏం చేస్తారు మీరు అని చెప్పాను. మీ వల్ల ఈ దేశానికి ఏం ప్రయోజనం వస్తుంది తప్ప ఎవరు సెలెక్ట్ అయ్యారో నాకు ముఖ్యం కానే కాదు. మనం అలా అనుకోవట్లా. ఎమ్మెల్యే ఎవరయ్యాడు ముఖ్యం తప్ప ఏం జరుగుతుందో ముఖ్యం కాదు. ఎంపీ ఎవరయ్యాడు ముఖ్యం తప్ప ఏం జరుగుతుందో ముఖ్యం కాదు. మంత్రి ఎవరాడు ముఖ్యం తప్ప ఏం జరుగుతుందో ముఖ్యం కాదు. అలాగే అధికారి ఎవరయ్యాడు తప్ప ఏం జరుగుతుందో ముఖ్యం కాదు. మనం ఎవరయ్యాడు అన్న దానికంటే ఏం జరుగుతుందనే దాని మీద దృష్టి పెట్టాలి. వీళ్ళని ఒక లక్ష్యం కోసం వీళ్ళని పెట్టుకున్నాం. ఇంత పెద్ద అధికారాన్ని చిన్న వయసులో 24-25 ఏళ్ల వయసులో లక్షల మంది మీద అధికారాన్ని ఇస్తున్నాం చట్టబద్ధంగా. కోట్ల 10 కోట్లు 100 కోట్ల రూపాయల వనరులు వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం. వాళ్ళ నుంచి సమాజానికి సత్ఫలితాలు లేకపోతే ఎవరు వస్తే మాత్రం ఉపయోగం ఏంటి. కాబట్టి నేను కోరేది ఈ వీటిల్లోకి వెళ్లకుండా, అనవసరమైన వాటిలోకి వెళ్లకుండా, ఈ ప్రభుత్వంలో చేరడం కోసం ఎంత తపన పడుతున్నారే అన్ని స్థాయిల్లో, గుమస్తా దగ్గర నుంచి ఉన్నతాధికారి దాకా, చేరిన తర్వాత ఏ మేరకు ప్రజలకు నిజమైన ఫలితాలు వస్తున్నాయి, రాకపోతే ఎందుకు రావటం లేదు, అవి వచ్చేట్టుగా చేయడం ఎట్లాగా మనం. ఎందుకంటే ఈ సమాజం పోషిస్తుంది. ఉన్నతాధికారులకి పెద్దగా జీతాలు లేవు. ఐసీఎస్లో బ్రహ్మాండంగా జీతాలు ఉండే ప్రపంచ స్థాయిలో, తర్వాత తగ్గించారు, ఈ మధ్య మళ్ళీ పెంచారు. కానీ ఆ స్థాయి ప్రతిభకి వాళ్ళ జీతాలు పెద్ద ఎక్కువ కాదు. మార్కెట్లో వాళ్ళకి 3-4 రెట్లు వస్తాయి. కానీ ఆ ఉద్యోగాలు తీసే మిగతా ఉద్యోగాలు చూడండి, మార్కెట్ కంటే 3 రెట్లు ఎక్కువ జీతం ఇస్తున్నాం ప్రభుత్వంలో. ఒకే పనికి మార్కెట్లో 20,000 జీతం వస్తే ప్రభుత్వంలో 60,000 వస్తుంది సగటున. జీవితకాలం మనం భద్రత ఇస్తున్నాం. ప్రజల వనరుల మీద, ప్రజల జీవితాల మీద బోళ్ళంత పెత్తనం ఇస్తున్నాం. ఏం జరుగుతుంది ప్రజలకి తిరిగి? అలా ఆలోచిస్తే మనందరికీ తెలుసు వాస్తవం ఏంటో.
ప్రభుత్వ శాఖల్లో ఏం జరుగుతోందో, ఎంత అవినీతి విశృంఖలంగా ఉందో, ప్రజలకు సకాలంలో పని జరగక ఎంత వేదన పడుతున్నారో. మంచివాళ్ళు ఉన్నారు, నేను మళ్ళీ చెప్తున్నా, సమర్థులు మంచివాళ్ళు ఉన్నారు, కానీ చాలా బహుకొద్ది మంది అయ్యారు. వాళ్ళది ఒంటరి పోరాటం అవుతున్నది. సార్, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, గ్రాడ్యుయేట్ అయితే చాలు ఎలిజిబుల్ అనేది. అయితే దానికి ఫిజికల్ స్టామినా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ నిబంధనలు ఉన్నాయి, దెన్ వాట్ అబౌట్ పాటిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఐపీఎస్ ఉందనుకోండి, విధిగా శరీర దారుఢ్యం కావాలి, అలాగే చూపు, వినికిడి ఇవన్నీ చూస్తారు. ఐఏఎస్ కూడా ఉంది, కాకపోతే ఐపీఎస్ ప్రమాణాలు అక్కల. ఐపీఎస్లో కొంచెం శారీరకంగా మరింత నేర పరిశోధనలో ఉండాలి కాబట్టి, లాభం ఉండాలి కాబట్టి చూస్తారు. ఐఏఎస్లో కూడా చూపు, వినికిడి, తర్వాత శరీర దారుఢ్యము, తర్వాత కొన్ని అవయవాల్లో కొన్ని, ఉదాహరణకి గుండె జబ్బు తీవ్రంగా ఉందనుకోండి తీసుకోరు, మెడికల్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి మీ పనికి అంతరాయం లేకుండా మీ నుంచి ప్రభుత్వాధికారిగా చేరితే మీరు దాని నుంచి మీ నుంచి ప్రజలు సేవను ఆశిస్తున్నారు. ఆ సేవ చేయడానికి, ఆ విధి నిర్వహణకి సరిపోయేటువంటి ఆరోగ్యం ఉంటే సరిపోతుంది. దివ్యాంగులు ఎలిజిబుల్ కాదా సార్? అలా ఏమన్నా? ఎలిజిబుల్ కాకపోతే ఏంటంటే, దివ్యాంగులు కూడా పూర్తి అంధత్వం ఉందనుకోండి, మరి పరిపాలనలో కొన్ని పదవుల్లో చేయరు, కొన్ని పదవుల్లో చేయొచ్చు. కేవలం కాగితాలు చూసి కంప్యూటర్తో పనిచేసే పదవులు చేయొచ్చు. కానీ ఇప్పుడు ఐఏఎస్ అధికారి, ఐపీఎస్ అధికారి అనుకోండి, మీరు ఫీల్డ్ లెవెల్లో తిరగలేకపోతే, ఎదుటి మనిషిని చూడలేకపోతే, మీరు ఇన్స్పెక్షన్ చేయలేకపోతే ఫీల్డ్లో చాలా కష్టమవుతుంది. అయినా కూడా ఈ మధ్య నాకు గుర్తున్నంతవరకు సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఒక పూర్తి అంధత్వం ఉన్నవారు కూడా ఒకరిద్దరు చేరినట్టు గుర్తుంది నాకు. ప్రస్తుతం పరిస్థితి తెలియదు, మరి వాడు ఎలాగా మేనేజ్ చేస్తున్నారో నాకు తెలియదు. కాబట్టి మనకు ఒకటే రూల్, మీరు పనికి అంతరాయం లేకుండా అంటే మిమ్మల్ని పెట్టుకున్నది ప్రజలకి సరైన సేవలు అందించడం కోసం. ఆ పనికి అంతరాయం లేకపోతే ఎవరైనా అర్హులు. ఈ రోజుల్లో గొప్ప కంప్యూటర్ ఇంజనీర్లుగా పూర్తి అంధత్వం ఉన్నవాళ్ళు ఉన్నారు. అంచేత పూర్వకాలం కాదు కదా. కాకపోతే ఖచ్చితంగా మీ గురించి కాదు ఇది, నేను మళ్ళీ చెప్పేది మీ గురించి కాదు, ఇది ప్రజల గురించి. మీ వల్ల ప్రజలకు ఏ రకమైన లోపం లేకుండా అందవలసిన సేవలు అందేటైతే వాళ్ళు ఖచ్చితంగా అర్హులే. అది ప్రభుత్వాలు లేకపోతే సెలక్షన్ ప్రాసెస్లో యూపీఎస్సీ కొన్ని రూల్స్ పెడుతుంది, నిబంధనలు పెడుతుంది, ఇవి కండిషన్స్. దానికి లోబడి అందరూ అర్హులే. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి సొసైటీలో ఇంక్లూజివ్నెస్ అనేది మనం ఆలోచించినట్టయితే, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, మరొక వైపు దివ్యాంగులు, ఒక రకమైనటువంటి డిస్క్రిమినేషను, వివక్ష అనేది కనిపిస్తుంది అనుకున్నప్పుడు, ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్కి వాళ్ళు అర్హులా కాదా అనుకున్నప్పుడు సైకలాజికల్గా వాళ్ళు ఇంకా మేము డౌన్ అయిపోతున్నాము, సుప్రీంకోర్టు రూల్ ఉన్నప్పటికీ ఇలాంటి చర్చ అనేది రావడం అసలు జరగాల్సినటువంటి చర్చ. అందుకనే ఇప్పుడు చర్చకి కొన్ని నిబంధనలు పెట్టారు, నిబంధనల ప్రకారం ఎవరైనా అర్హులే. అందుకని మనం చూడవలసింది వీళ్ళ వల్ల సమాజానికి ఏం జరుగుతుందని తప్ప, కొంతమంది అర్హులు కొంతమంది అర్హులు అని చెప్పి మనం అవసరంగా దాని మీద వేరే చూపెట్టాల్సిన అవసరం లేదు. ఆ చర్చ నిరర్థకమైనది. ఆ చర్చ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇదేదో ప్రివిలేజ్ లాగా. ప్రివిలేజ్ ఏ మేరకు? ప్రజలకి సేవ చేసే అవకాశం దొరకటం ప్రివిలేజ్ తప్ప పెత్తనం చేసే ప్రివిలేజ్ కాదు. రెండుకి తేడా ఉంది. ఆ హోదా అనేది ప్రివిలేజ్ కాదు. హోదా ప్రివిలేజ్ కాదు. ప్రభుత్వాధికారి హోదాలో ఉన్నాను అనుకున్నట్టయితే అతడు ప్రజలకి మేలు చేయలేడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. చాలామంది మాట్లాడే భాష ఉన్నతాధికారులు అక్కర్లా, మధ్యస్థాయిలో అధికారులు కూడా మీరు ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు కొంచెం తగ్గి ఉంటుంది ఈ మధ్యకాలంలో, ప్రజాస్వామ్యం ఎంతో కొంత వేడి అనుకుంటుంది కాబట్టి. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అంటాడు. ఊతపదం అది దాదాపు. ప్రభుత్వంలో ఉద్యోగుల అధికారులకి ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఏమైనా సందర్భం వస్తే ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా, ఏమి దేవుడు అనుకున్నా అంటే ఈ ప్రజలు అన్న గౌరవం లేదు. ప్రజాస్వామ్య స్పృహ మనకి ఇంకా రాలా. ఒకసారి నేను నా సంస్థకి, ఒక ప్రజల సంస్థది, సహకార సంస్థ, ఎన్నికలు జరపని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన నాతో, జయప్రకాష్ ఇదేం మాట్లాడుతున్నారు మీరు, అధికారులంతా ఎన్నికలు వద్దు, మా అధికారం పెట్టమంటే, నేను అధికారులంతా మీ చేతుల్లో పెట్టాను కదా, మీకు ఎన్నికలు ఎందుకు, ఎన్నికైన కూడా మేము ఎందుకు చూసుకుంటున్నాడు కదా అన్నాను. ఏమండి, నేను మీ ఆర్డర్లు ఎందుకు ఫాలో అవుతున్నాను, మీ ఆదేశాలు ఎందుకు నేను పాటిస్తున్నాను అన్నాను. ఎందుకు అన్నారు. మీకు గొప్ప తెలివితేటలు ఉన్నాయని కాదు, మీకు గొప్ప ముందు చూపు ఉందని కాదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీకు ప్రజల మద్దతు ఉన్నది. ఆ ప్రజల మద్దతు వల్ల వచ్చినటువంటి లెజిటిమసీ ఉన్నది. నాకు లేదు అది. నేను ఎంత గొప్పవాడిని నేను మనసులో అనుకుంటున్నా కూడా అది నా అహంకారం తప్ప ఇంకోటి లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరిని కోరతారో ప్రతినిధిగా వాళ్ళదే అధికారం, అదే ప్రజాస్వామ్యం అంటే. కాబట్టి నేను మీ ఆదేశాలు శిరసావహించాలి. కరెక్టే అన్నారు. మరి ఎందుకని ఈ సంస్థకి అవకాశం ఇవ్వట్లేదు మీరు అన్నాను నేను. అరే బట్టతలక మోకాలను ఇంకేసేవా అని చెప్పి ఎన్నికలు పెట్టాడు ఆయన. ఎన్నికలు పెట్టాడు. నేను ఎన్నికైనటువంటి పాలనా యంత్రాంగం కావాలని నేను కోరుకుని యాజమాన్యం తెచ్చుకున్నాను. ఇప్పుడు అలాగని చెప్పి వాళ్ళు చెప్పిన మొత్తం ప్రతిగా రాజుల నుంచి రాజపచ్చు పెట్టేసి
గంగిరెద్దులా తలక ఊపేసి తప్పు చెప్తే చేయమని కాదు. ప్రజల ప్రతినిధులతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి, ప్రజలకు నచ్చపడి నేర్చుకోవాలి. ధర్మాన్ని తప్పకుండా, ప్రజా సంక్షేమానికి దెబ్బ కొట్టకుండా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. ఈ మూడు అవసరం. ధర్మాన్ని తప్పకూడదు, ప్రజా సంక్షేమాన్ని దెబ్బ కొట్టకూడదు, ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచకూడదు. ఈ మూర్తిని కలపాలి. అది తేలిక కాదు. ఆ చాతుర్యం ఉంటేనే, ఆ సంకల్పం ఉంటేనే, ఆ తపన ఉంటేనే దీనికి అర్హులు. తప్ప ఏదో పరీక్షాశానం కూర్చుంటే అట్లా. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఏదో ఆ రోజు అదృష్టం కొద్దీ నువ్వు కొంచెం మూడ్లో ఉన్నావు, ఎగ్జామ్ ఆ రోజు మంచి మూడ్లో ఉన్నాడు, భార్యతో పోట్లాడలేదు ఆయన, రాత్రి బాగా నిద్రపోయాడు, హుషారుగా ఉన్నాడు, మార్కులు వేసాడు, ఒక మార్కుతో సెలెక్ట్ అయినావు, గొప్ప అనుకుంటే ఎట్లాగా? ఒక పరీక్ష నీకు ఉన్నటువంటి నిదర్శనం అన్నట్టయితే గొప్ప అనుకుంటే ఎట్లాగా? వెంకటరావు గారు ఏ పరీక్షలు పాస్ కాలేదు. అంచేత చాలా నమ్రత కావాలి, ఆత్మగౌరవంతో కూడిన నమ్రత కావాలి, హుందాతనంతో కూడిన నమ్రత కావాలి, ప్రజల పట్ల నిజమైనటువంటి అనురక్తి కావాలి. అది లేకుండా నేను దీనిలో ఉన్నాను, కొంతమంది అధికారుల భాష చాలా బాధ అనిపిస్తుంది. నేను దీనిలో ఉన్నాను, నువ్వు రాగలవా, ఈ ఐఏఎస్లో రాగలవా, ఏమిటది? అది గొప్ప రాగా సవాళ్ళు కూడా విసురుకుంటున్నారు కదా, రిజైన్ చేసి వచ్చేసేయండి మనం రాస్తాం. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ మధ్య తగాదాలు, నేను ఎక్కువ నువ్వు ఎక్కువ. అరే ఏదో పరీక్షలో ఒక మార్క్ కట్టి ఒక మార్క్ కట్టి వస్తే అది ఈ సర్వీస్ ఆ సర్వీస్ అంతే. ఐపీఎస్లో అద్భుతమైన వాళ్ళని చూశాను నేను, ఐఏఎస్లో పనికిమాలిన వాళ్ళని చూశాను. లేకపోతే డైరెక్టర్ టు ప్రమోటీలంతా పనికిరారని చెప్పి అనుకున్నవాళ్ళు. నాకు మొట్టమొదటి నేను నేర్చుకున్నది అది. అంతకంటే మూర్ఖపు ఆలోచన లేదు. నా దగ్గర డిప్యూటీ తహసీల్దార్ గారిని పనిచేసేవాడు, నేను సబ్ కలెక్టర్గా ఉండగా. డిప్యూటీ తహసీల్దార్ చాలా కింది స్థాయి కింద లెక్క, ఎంత అద్భుతమైన పని చేసేవాడు. రాత్రి మూడు ప్రజల సేవలు నిమగ్నమైనవాడు. వాడు నా దగ్గర గుమస్తాలు పనిచేశారు, అద్భుతమైన పరిజ్ఞానం ఉండేది వాళ్ళ దగ్గర. డిప్యూటీ కలెక్టర్లు మన రాష్ట్రంలో మిగతా పదవులు ఎట్లా ఉన్నా కూడా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక చేసేవాళ్ళు. డిప్యూటీ కలెక్టర్లను చూసిన చాలామంది ఐఏఎస్ అధికారుల కంటే సమర్థులు. ఎందుకంటే కనీసం వాళ్ళకి మళ్ళీ ఐఏఎస్లో చేరాలని చెప్పని తపనతో బాగా పనిచేసిన పట్టుదల ఉండేది. వీళ్ళకేమో ఐఏఎస్లో వచ్చిన వాళ్ళకి మేము ఐఏఎస్లో చేరాం కదా, రాజులం అయిపోయినాం, ఇంకా పని చేయక్కర్లేదు, నేర్చుకోక్కర్లేదని ఉండేది. కాబట్టి మనం కులాన్ని బట్టి మనిషిని అలా అంచనా వేయకూడదు. సర్వీస్ని బట్టి కానీ, లేకపోతే డైరెక్టర్ టు ప్రమోటియా, ఐఏఎస్ ఐపీఎస్, ఇన్సైడర్ అవుట్ సైడర్, ఇవన్నీ కూడా చాలా మూర్ఖపు ఆలోచనలు. వ్యక్తిని వ్యక్తిగా అంచనా వేయాలి. అంచనా వేసి సమర్థుల్ని ప్రోత్సహించాలి, ప్రజాసేవ తత్పరత ఉంటే గౌరవించాలి, మరి నిజాయితీ ఉంటే నమస్కరించాలి. మన చేట్ల మావాడ పరాయవాడ, ఈ పార్టీ అయితే వీడు అనుకూలం, ఆ పార్టీ అయితే వాడు అనుకూలం, రాజుని మించిన రాజభక్తి. ఈ పార్టీ రాగానే వాళ్ళందరినీ దూరంగా పెట్టేస్తారు, ఎంత సమర్థులైనా సరే. ఆ పార్టీ వీళ్ళందరినీ దూరం పెట్టేస్తారు. ఇదేం పరిపాలన? దానిలో అధికారులు కూడా భాగస్వాములు అయిపోయినారు. నాయకుడికి తెలియకపోతే వీళ్ళే చెప్తున్నారు లంచం ఎట్లా మింగాలో, తప్పులు ఎట్లా చేయాలో, దుర్మార్గం ఎట్లా చేయాలో. కొన్ని సందర్భాలు రాజకీయం వాళ్ళు నేర్పుతున్నారు. ఎన్టీ రామారావు గారు ఎప్పుడు అనేవారు, రాజకీయం మీకు అనవసరం అండి, ప్రజలకు ఏది మంచిదో చెప్పండి, రాజకీయం మేము చూసుకుంటాం అని చెప్పాను. అలా ధైర్యం ఉన్న రాజకీయవేత్తలు చాలా తక్కువ మంది ఉన్నారు. దాన్ని అవసరంగా చేసుకుని వీళ్ళ ముందు సార్ పొలిటికల్గా కష్టం సార్ అంటాడు. అరే సమాజానికి మంచిదైతే చెప్పాయా నువ్వు, నీకెందుకు పొలిటికల్ కష్టం లాగా నష్టం? అది వాళ్ళు చూసుకుంటారు. అది నీ బాధ్యత సమాజానికి మంచిదా కాదా, దేశానికి మంచిదా కాదా, దట్స్ ఆల్. అది మర్చిపోయినామా సార్? ఇప్పుడు స్మితా సబర్వాల్ ఇష్యూ తను చేసినటువంటి కామెంట్ తర్వాత మరొక బ్యూరోక్రాట్ బాలలత గారు కూడా ఇంటర్వ్యూన్ అయ్యారు. ఆ తర్వాత వికలాంగులకు సంబంధించి ఇన్ని మాట్లాడుకుంటున్నారు కదా, ఈ రెండు వర్షన్స్ మీరు చూసారా సార్? నేను రెండు చూడలేదు. సోషల్ మీడియా ఫాలో కాను, ఇలాంటివి పట్టించుకోను. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా కొన్ని నిబంధనలు ఆ పదవిని బట్టి మనం పెట్టాం. పోలీస్ యంత్రాంగంలో ఖచ్చితంగా ఒక స్థాయి ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. ఐఏఎస్లో అంత స్థాయి కాదు, కొంచెం తక్కువ సరిపోతుంది. మరి కొన్ని సర్వీసుల్లో ఫీల్డ్ లెవెల్లో పనిచేయాల్సిన అవసరం లేని సర్వీసుల్లో పెద్ద అంగవైకల్యం పెద్ద ఇబ్బంది కాదు. కాబట్టి దానికి లోబడి మీ వల్ల ప్రజలకి ఏం జరుగుతుంది, ప్రజలకి అందే సేవలో ఏమన్నా లోపం ఉంటుందా అన్న ఒక్క ప్రశ్న ముఖ్యం. దానికి లోబడి ఎవరికైనా అర్హత ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య మొదలైన చర్చ కంటిన్యూ అవుతోంది. కొంతమంది అఫెండ్ అవుతున్నారు, కొంతమంది డిఫెండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇంతసేపు చర్చించే ప్రయత్నం ఏంటంటే, ఎవరు వచ్చారన్న దాని మీద కాకుండా ఏం చేస్తారన్న దృష్టి పెట్టండి. ఎగ్జాక్ట్లీ సార్. ఇది ఒక పదవిగా ఇప్పుడు మనకి ప్రభుత్వంలో పాలిటిక్స్లో అంతే. వాడు గెలుస్తాడు, ఎవడు గెలిస్తే నాకేం కావాలయ్యా? వాడి వల్ల సమాజానికి ఏం జరుగుతుంది? నా పన్నుల డబ్బులతో, నేను ఇచ్చిన అధికారంతో, ఈ రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతతో చట్టాలు చేస్తున్నవి నా కోసం చేస్తున్నావా, నా కోసం అమలు చేస్తున్నావా లేదా, అది ముఖ్యం తప్ప ఎవడు కూర్చుంటే ఏం కావాలి అక్కడ? ఒక విజ్ఞత గల సమాజంలో పదవి ముళ్ళ కిరీటం, ఒక మూర్ఖపు సమాజంలో పదవి చాలా గొప్పది.
ప్రపంచంలో ఏ తత్వవేత్త అయినా కూడా రాజు కావాలి, రాజరికం గొప్పది అనుకున్నాడా? తత్వవేత్తలు రాజులు అయ్యారు కొన్ని సందర్భాల్లో, కానీ తత్వవేత్త అయినాడు కూడా దాన్ని గొప్పగా భావించలేదు. ఒక అబ్రహాం లింకన్ దాన్ని గొప్పగా అయినాడు భావించరా. ఒక మహాత్మా గాంధీ రాష్ట్రపతి కావాలి, ప్రధానమంత్రి కావాలని కోరుకోవాలి. ఆయన కోరుకుంటే ఆయన కాకుండా చేసే శక్తి భారతదేశంలో ఎవరికైనా ఉందా? కాబట్టి పదవిని చుట్టూ ఆలోచించేది మూర్ఖుల ఆలోచన. పదవిని ఒక మార్గంగా భావించి సమాజ హితం కోసం పనిచేసేది విజ్ఞుల ఆలోచన. నేను కోరేది సమాజాన్ని కూడా, సరే వాళ్ళు ఆ పదవుల కోసం పాకులాడేవాళ్ళు, అక్కడ కూర్చున్న వాళ్ళు పదవుల గురించి మాట్లాడతారు. మనం పౌరులం, మనకి ఎవడుంటే మనకేం కావాలా? నీ వల్ల నాకేం జరిగింది? ఆ ప్రశ్న మనం వేసుకోకపోతే మంచి పౌరులు ఎట్లా అవుతాము? పన్ను డబ్బు కట్టేది మనం కదా. నిన్న పన్నులు వేస్తే మనం భరించాం కదా, పన్ను నెలలా కడుతున్నాం కదా. ఇప్పుడు జూలై మాసం వచ్చిన అందరూ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి కదా. గుండె పగులుతోంది కదా, నేను వేలు ట్యాక్సులు కడుతున్నానని చెప్పని, దీనివల్ల ఫలితం రావట్లేదని చెప్పని మీరు చూడాల్సింది అది. ఈ పన్నుల డబ్బుతో నాకు ఏమొస్తుంది? ఒక సమాజంగా చేయాల్సిన పని ఏం చేస్తున్నారు? వాళ్ళు సమర్థంగా మనకు సేవలు అందిస్తున్నారు. ఎందుకంటే తక్కువ ఖరీదుతో ఇంతకంటే మంచి సేవలు అందించే అవకాశం ఉందా? ఎందుకు చేయట్లేదు? ఆ చర్చ పెట్టుకోవాలి. కానీ ఎవడైతే నీకేం కావాలా నాకేం కావాలా? అయితే దివ్యాంగుల చర్చతో పాటుగా వస్తోంది రిజర్వేషన్లకి సంబంధించి కూడా వస్తుంది సార్. రిజర్వేషన్లు అవసరమా అనే దాంతో పాటుగా ఆల్రెడీ రిజర్వేషన్లతో ఆల్ ఇండియా సర్వీసెస్ వచ్చిన వాళ్ళ పిల్లలకి కూడా మళ్ళీ అదే రిజర్వేషన్లు వర్తింపచేయాలి. ఇంత డిస్కషన్ అనేది వస్తుంది. ఈ రెండుని సెపరేట్ చేద్దాం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, భారతీయ సమాజంలో ఇవాళున్న పరిస్థితుల్లో ఈ సమాజంలో సమైక్యతని కాపాడాలంటే ప్రభుత్వ వైఫల్యం వల్ల, ఈ మాట చాలా జాగ్రత్తగా చెప్తాను, ప్రభుత్వ వైఫల్యం వల్ల విద్య అందక లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నా కూడా నిరుపేదలకు ఈ దేశంలో మంచి ప్రమాణాల విద్య అందట్లా. పిల్లల తప్పు కాదు, ప్రభుత్వాల తప్పు. అలమటిస్తున్న కాలంలో కొంతకాలం పాటు రాయితీలు కొనసాగాలి. అంబేద్కర్ ఏమనుకున్నారంటే, ఈ ప్రభుత్వాలు కొంచెం ఒళ్ళు వంచి మనసు పెట్టి ఏం చేయాలో అది చేస్తాయి కాబట్టి ఎక్కువ కాలం అక్కర్లేదని 10 ఏళ్ళు అన్నారు. 10-15 అనుకున్నారు, 10 ఏళ్ళని పెట్టారు. మనం అసలు ఏం చేయాలో ప్రభుత్వం చేయట్లే. ఇప్పటికి కూడా మంచి ప్రమాణాల విద్య ఈ దేశంలో పేదల పిల్లలకి దాదాపు అందట్లేదు. 180 మందికి ఈ విద్య వల్ల సర్టిఫికేట్లు అందుతున్నాయి తప్ప ప్రపంచానికి పనికొచ్చే నైపుణ్యం రావట్లేదు. వాళ్ళు ఏ పాపం చేయకుండానే, వాళ్ళు ఏ తప్పు లేకుండానే. కాబట్టి వాళ్ళ మీద భారం వేయటం తప్పు. అందుకే రిజర్వేషన్ లేకపోతే సమాజం నిలవదు. ఇప్పుడు పరిష్కారం మంచి ప్రమాణాల విద్య అందించడం, స్కూల్ స్థాయిలో ముఖ్యంగా. ఆ పునాదులు గట్టిగా ఉంటే రిజర్వేషన్స్ తర్వాత మాట్లాడుకోవచ్చు. రెండోది, నేను పేర్లు చెప్పను, బహుశా చెప్తాను కూడా, నేను చూద్దాము. అద్భుతమైన అధికారులను నేను చూసిన వాళ్ళు, ఎగ్జిక్యూటివ్ కాంపిటెన్స్ దళిత అధికారులను చూశాను. నిజంగా నేను బాగా నేర్చుకున్నది నా జీవితంలో పరిపాలనలో మెళకువలు ఏమిటి, ఎగ్జిక్యూటివ్లో ఒక పని సాధించాలంటే ఎగ్జిక్యూటివ్లో ఏం చేయాలని చెప్పినది ఒక గొప్ప అధికారి కాకతాళీయంగా దళిత నేపథ్యం నుంచి వచ్చారు. కాబట్టి ఏదో కొన్ని కులాల్లో పడితే నువ్వు గొప్పగా చేయగలవు, కొన్ని కులాల్లో వస్తే రిజర్వేషన్లు వస్తే నువ్వు చేయలేవు. ఈ మూర్ఖత్వం నుంచి బయటపడదాం. అబ్సల్యూట్లీ అంట్రూ. దీనికి గొప్ప తెలివితేటలు అక్కర్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలివితేటలు అందరికీ ఉన్నాయి. కాబట్టి మీరు మనిషిని ఈ కోణాలను చూడగానే మీరు చాలా దెబ్బతింటున్నారు. ఇక మూడోది లార్జర్ ఇష్యూ, సివిల్ సర్వీసెస్ సంబంధం లేదు. ఒక కుటుంబం ఈ రిజర్వేషన్తో మంచి ఫలితం పొందాక, ఆర్థికంగా ఎదిగాక, పదవులు వచ్చాక, వాళ్ళ పిల్లలకి మంచి చదువు అవకాశం వచ్చాక, ఆ కులంలో నిజంగా పేదలకు అవకాశం ఇవ్వాలని వీళ్ళకి ఇవ్వాలనేది వేరే విషయం. అది రేషనలైజ్ చేయాలా. బీసీలకు ఎప్పటికే పెట్టారు, ఏది మనకి క్రీమీ లేయర్ అన్న పేరుతో. ఇప్పుడు మహారాష్ట్ర అధికారిని కూడా నేను చూసిన వార్తల ప్రకారం ఆవిడ దొంగ సర్టిఫికేట్ కొలంది ఉందని చెప్తున్నారు. అంతకు మించి క్రీమీ లేయర్ దొంగ సర్టిఫికేట్ అని చెప్తున్నారు. అందుకే చర్చ వచ్చింది అది. కాబట్టి ఖచ్చితంగా దాని గురించి ఆలోచన చేయాలి. కొన్ని వర్గాలకు ఇచ్చారు, కొన్ని వర్గాలకు లేదు. కానీ ప్రిన్సిపల్, నేను నా పిల్లల్ని కాపాడుకోగలిగితే, వాళ్ళకి మంచి ప్రమాణాల విద్య అందించగలిగితే, నాకు మంచి హోదా ఉంటే, నాకు మంచి చదువు ఉంటే, నా పిల్లలకి అవసరం ఉండదు. చట్టం ఏం చేస్తున్నదో రాజకీయ ప్రక్రియను బట్టి ఉంటుంది. అది దీనికి సంబంధం లేదు, సివిల్ సర్వీసే కాదని చెప్పి. అంచేత మనం విషయాలను కలగాపులగం చేయకుండా మనం చూడవలసింది, మామూలుగా జీవితంలో మెరుగడం కోసం ఏం చేయాలనేది మీ తంటాలు మీరు పడతారు. సమాజం చూసుకుంటుంది, మార్కెట్ చూసుకుంటుంది. మీరు మంచి డాక్టర్ కాదు, నేను నా ఇష్టం అయితే తనగా బలవంతంగా మీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు మంచి లాయరో కాదో, లేకపోతే మంచి కాంట్రాక్టరో కాదో, లేకపోతే మంచి మరొక సేవ అందించే వాళ్ళు కాదో, మన ఇష్టం. ఎవరు నచ్చితే వాళ్ళ దగ్గరికి పోతాం, కులం బట్టి వెళ్ళాం. గవర్నమెంట్ అట్లా కాదు కదా, మీది గుత్తాధిపత్యం. మీరు తప్ప ఇంకో నాకు వేరే గతి లేదు. మీరు సమర్థులు కాకపోతే, మీరు నిజాయితీ లేకపోతే, మీలో సంకల్పం లేకపోతే నష్టం జరిగేది నాకు, మీరు బతికేది నా డబ్బులతో, ఇచ్చింది నా అధికారం. కాబట్టి ఈ రెంటిని వేరే చేయాలి మనం. ప్రభుత్వం వేరు, బయట వేరు, మార్కెట్లో వేరు. అంచేత
ఇక్కడ మనం చూడవలసింది ఏ ప్రమాణాలతో పనిచేస్తున్నారని తప్ప ఈ కులం గిలం అంతా జాంతా. నేను ఎన్నో చెప్పాను కదా, మేము ఐఏఎస్లో ఉన్నప్పుడు కొంతమందికి ఒక ఆలోచన ఉంటుంది, ఐఏఎస్ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు కొంచెం కరకుగా ఉంటారు. వాస్తవం కాదు. నేను చూశాను సున్నితత్వం ఎంత ఉందన్నది ఐపీఎస్లో చూశాను, ఐఏఎస్లోనూ ఉంది. కరకతనం ఎక్కడ ఉంది, అక్కడ ఉంది మనుషులను బట్టి. అలాగే డైరెక్ట్ రిక్రూట్స్ అంతా గొప్పవాళ్ళు, ప్రమోట్స్ అంతా పనికిరాని వాళ్ళు, అంతకంటే మూర్ఖత్వం లేదు. ఇవన్నీ మనం తెచ్చిపెట్టుకుని ప్రెజుడిసెస్, వాటిని మనం గట్టిగా నమ్మి ఇప్పుడు మనం ఇప్పుడు ఒక కులం ఉందనుకోండి, ఆ కులం వాడితో సంపర్కం అంటే ఇంకో కులం సంగతి అసలు మీకు మనసు తట్టదు. అలాగే మీ సర్వీస్తోనే మీరు ఉంటారు, మీరు ఒకరు కూడా చెప్పుకుంటారు వాడిని గురించి, వాడు మిమ్మల్ని గురించి చెప్పుకుంటాడు, ద్వేషం పెరుగుతూ ఉంటుంది, జనం చచ్చిపోతారు మధ్యలో. నా ఎస్పీకి నేను ఎవరు ఎస్పీగా ఉన్నా కూడా అన్నదమ్ముల్లాగా ఉండేవాడు. ఆ మాటకు వస్తే జిల్లా పరిషత్ చైర్మన్ కానీ మినిస్టర్ కానీ ఇంకోవాళ్ళు కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో తీవ్ర భేదాభిప్రాయాలు ఉండే. నేను ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రులతో పోరాడాను. కానీ ఒక విషయం మీద, ఒక అంశం మీద పోరాడడం వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు. తోటి అధికారులతో కొన్ని సందర్భాలు అభిప్రాయ భేదాలు ఉన్నా, కొన్ని సందర్భాల్లో మీ బాధ్యత కాబట్టి వాళ్ళని వారించి పనిచేయించాల్సి వస్తుంది. కానీ వ్యక్తిగతంగా ప్రేమ, ఆప్యాయత, సమానంగా చూడడం, హుందాగా చూడడం, అంతే తప్ప నువ్వు తక్కువ నేను ఎక్కువ ఏంటిది? ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ? పదవి పోతే ఎవరు లెక్కలేదు. ఎమ్మెల్యే గిరి కాగానే ఇలా కూర్చుంటే ఎవరు పట్టించుకోరు. ఉన్నంతకాలం ఇంత అహంకారం ఎందుకు, ఇంత పొంగ ఎందుకు? అలాగే ఐఏఎస్లో ఉన్నంతకాలం ఏదో నడుస్తుంది. చాలామందికి మీరు ఎవరో తెలియదు, మమ్మల్ని పట్టించుకోరు. ఐఏఎస్ అని చెప్పుకోవాలి మీరు, నేను ఫలానా అని చెప్పుకోవాల్సి వచ్చినట్టు మీరు ఫెయిల్ అయిపోయినారు. సమాజంలో మీకు గుర్తింపు, గౌరవం లేదు. కాబట్టి ఈ ప్రెజుడిస్ నుంచి బయటపడాలి. నేను పూర్తిగా దాన్ని తిరస్కరిస్తున్నాను. ఏమవుతుందంటే ఈ కులమనో మరొకటి అని చెప్పను, వీడు వస్తే ఈ కులాన్ని పట్టుకుని, ఆ కులం వస్తే వాడి కులాన్ని పట్టుకుని సమర్థులందరినీ దూరం చేసుకుని సమాజానికి అన్యాయం చేస్తున్నాం, నష్టం కలిగిస్తున్నాం. నేను ఊరికే చెప్పట్లే మాట, చాలా గుండెలోతుల్లో చెప్తాను. ఈ చెత్త వివాదాలు వెళ్లకుండా మనం సమాజంలో మన ప్రజలకి మంచి సేవలు అందించడానికి ఎక్కడ అవరోధాలు వస్తున్నాయి, ఎందుకు జరగట్లేదు? కొంతమంది గొప్పగా చేయగలుగుతున్నారు, అందరూ చేయలేకపోతున్నారు. చేయకపోతే ఏం చేయాలి? జవాబుదారితనం తీసుకోవాలి. సర్వీసుల్లో కూడా సమర్థంగా పనిచేసే ఏర్పాట్లు కావాలి, నైపుణ్యాన్ని పెంచుకోవాలి. చాలామందికి పొట్టకొస్తే అక్షర ముక్కరాదు వాళ్ళు చేసే పనిలో. నేర్చుకున్నదంతా ఏదో కాలేజీలో నేర్చుకున్నారు తప్పితే ఆ ఉద్యోగానికి వెళ్ళే ముందు కనీసం నేర్చుకుందామని ఇంగితం జ్ఞానం కూడా ఉండదు. ఫైల్ వస్తే చూస్తామని అహంకారం. పరిపాలన ఏంటో తెలియదు, ఆ రంగంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. మన దేశంలో పరిపాలన ఇవ్వాలి, గొప్ప దేశంగా వెళ్ళాలని చెప్పంటే యూ మస్ట్ బి ద బెస్ట్ ఇన్ ద ఫీల్డ్. మీకు ఆ పరిజ్ఞానం లేకుండా, అవగాహన లేకుండా, ప్రపంచం ఏం జరుగుతుందో అధ్యయనం లేకుండా మీరేం చేస్తారు? పరిపాలన ఫైళ్ళలో సంతకాలు పెడితే పరిపాలన అవుతుందా? విజ్ఞత లేకుండా, ముందు చూపు లేకుండా. అలాంటి విషయాల్లో అందరూ రాజకీయంలో ఉన్నాడు గొప్పవాడు. ఎందుకంటే వాళ్ళకి ప్రజల ముందు ప్రజలతో మమేకమయ్యి రోజువారీగా ప్రజల మాటలు గోడి విని, కొంతమంది అయితే ప్రపంచాన్ని కూడా చూసి అద్భుతంగా తెచ్చుకున్నారు. మన అహంకారం మన వాళ్ళకి, రాజకీయంలో అంటే తక్కువ అని చెప్పని. అందుకని ఈ విభేదాలను పక్కన పెట్టాలి. మనందరికీ ఒక పాత్ర ఉన్నది, ఎవరి పాత్ర వాళ్ళకు ఉన్నది. మనం సమగ్రంగా కలిసి పనిచేసి ఫలితాలు ఎలా సాధించాలి. ఈ దేశంలో ఫలితాలు సాధించాలి అనుకున్న ఫలితాలు. ప్రపంచంలో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఎక్కడైనా చూడండి, 50 పెద్ద దేశాలను తీసుకుంటే ప్రతి రంగంలో భారతదేశం బాటమ్ 5లో ఉంది. విద్య, ఆరోగ్యం, రోడ్లు, జీవన ప్రమాణం, ఇంకా ఏ లెక్కనేవండి, మంచినీళ్ళు, మురుగునీటి పారుదల, పారిశుధ్యం, ఏదైనా చూడండి. ప్రపంచంలో 50 పెద్ద దేశాల్లో బాటమ్ 5లో మనం ఉన్నాం. ఎందుకు ఉండాలి? మనందరం ఇంత గొప్పవాళ్ళం అయితే, ఇంత గొప్పగా పనిచేస్తే దేశం ఎట్లా ఎందుకుంటుంది? నేను కోపంతో చెప్పట్లేదు. మనకి దేశాన్ని అవమానపరచాలి. మన దేశం పట్ల నాకున్నంత గౌరవం చాలా కొద్ది మందికి ఉంటుంది, భవిష్యత్తు పట్ల నాకున్నంత నమ్మకం చాలా కొద్ది మందికి ఉంటుంది. కానీ దేర్ ఈజ్ ఏ ఛాలెంజ్, దేర్ ఈజ్ అన్ఫినిష్డ్ టాస్క్. దాని మీద దృష్టి పెడితే ఈ అహంకారం అంతా ఈ పొరలన్నీ తొలగిపోతాయి. Yes, sir. Thank you so much, sir. Thank you.